మంత్రి పార్థసారథి విజయవాడలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈరోజు ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే అమ్మినట్లు ఈరోజైతే నేతి బీరకాయలో నేతి బీరకాయలు అంటే నీతులు చెప్తా ఉంది. ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అదేవిధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి, ఏ బార్ వాళ్ళు కానివ్వండి, గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. నేను షాప్స్లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను. దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత 100% డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఎవరైతే మందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 75%, 25% డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. 75% ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. ఈరోజు ప్రైవేటు వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులతో లేదా ఎంఆర్ఓలతో మేము మద్యం అమ్మించట్లా. దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాపులన్నిటి కూడా ప్రైవేటు వ్యాపారస్తులకి అప్పచెప్పాం. అంతేకాకుండా 10% బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం. దాంట్లో మన దగ్గర ఏదైతే మద్యం కొన్నారో ప్రభుత్వం నుంచి ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఏదో 99 రూపాయల లిక్కర్ని ఆపేశారని చెప్తున్నారు. రమ్మంటున్నాను నేను. 175 నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ని బట్టి 99 రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రత్యేకమైన దృష్టితో స్టేట్ బార్డర్స్లో కూడా ఎక్కువగా దీన్ని అమ్మటం మూలంగా ఈరోజు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ బార్డర్స్లో రెవెన్యూ కూడా బాగా పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా బార్లలో మరి గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాపుల కంటే 15% అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో లిక్కర్ అమ్మే పాలసీని తీసుకొచ్చారు. ఈరోజు